నేను ఈ మతంగ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణంలో ఈ ఋష్యమూక పర్వతం మీద ఎందుకు తిరుగుతుంటాను అన్న విషయాన్ని మీకు చెప్తాను అంటూ వాలి బలానికి పరాకాష్ట ఏమిటి అన్నది ఒక ఉదాహరణ చెప్పాడు. సుగ్రీవుడి జీవితంలో దురదృష్టం ఏమిటంటే ఒక రాక్షసుడు వాలితో యుద్ధం చేస్తే ఆయన అడవులు పట్టిపోయాడు. నిన్న మాయావితో యుద్ధం చేశాడు వాలి. ఆ వాలి యుద్ధం చేసినప్పుడు ఆ బిలంలోకి వెళ్ళాడు, నురుగొచ్చింది, నెత్తురు వచ్చింది. సుగ్రీవుడు వెనక్కి వచ్చాడు, పట్టం కట్టుకున్నాడు. మళ్ళీ వాలి వచ్చాడు, నిన్నెవడ పట్టం కట్టుకోమన్నాడు అన్నాడు. వెంట తరిమాడు, అరణ్యాలకు పంపించేశాడు. మళ్ళీ ఇంకో రాక్షసుడు వచ్చాడు దుందుబని. వాడితో యుద్ధం చేయడం వల్ల ఇక భూమి చుట్టూ పరిగెత్తనవసరం లేకుండా ఒక క్షేమమైన ప్రదేశంలో నివసించడానికి సుగ్రీవుడికి అవకాశం కలిగింది. అదో విచిత్రం సుగ్రీవుడి విషయంలో. కాబట్టి ఒక రోజున రామ ఏమైందంటే ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు ఉన్నాడు. మహిషో దుందుభిర్నామ కైలాస శిఖర ప్రభ బలం నాగసహస్రస్య